సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. ఆశించిన మేర రాణించలేకపోయిన అతడు భారత జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్లో ఫామ్ను భారత్ తరపున కొనసాగించలేకపోయాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-2026లో అద్దిరే ఆటతో సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్ రంజీ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్లో సౌరాష్ట్రపై 73 రన్స్ చేశాడు. ఇక గోవాతో జరిగిన రెండో మ్యాచ్లో 174 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ కొట్టాడు. 233 రన్స్తో ఫామ్ నిరూపించుకున్నాడు. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో 389 బంతులు ఎదుర్కొన్న అతడు 233 రన్స్ స్కోర్ చేశాడు. సమరన్ రవిచంద్రన్ కూడా డబుల్ సెంచరీ చేయడంతో కర్ణాటక భారీ స్కోర్ చేసింది. తాజా ఇన్నింగ్స్తో కరుణ్ నాయర్ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందే అని హింట్ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. ఇంగ్లాండ్తో 4 టెస్టుల్లో ఆడిన అతడు 25.62 సగటుతో 205 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దీంతో వెస్టిండీస్తో సిరీస్కు అతన్ని భారత సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఆశించిన మేర రాణించకపోవడంతో అతడిపై వేటు వేశారు. భారత్ త్వరలో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన ఇండియా ఏ జట్టులోనూ కరుణ్కు చోటు దక్కలేదు. దీంతో అతడు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోవడం బాధ కలిగించింది అన్న నాయర్ తనకు కేవలం ఒక్క సిరీస్కు మాత్రమే అవకాశం ఇచ్చారన్నాడు. అంతకంటే ఎక్కువ ఛాన్సులు పొందేందుకు తాను అర్హున్నట్టు వ్యాఖ్యానించాడు. దేశం తరపున ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తన పేరు పరిగణలోకి తీసుకునే పరిస్థితిని కల్పించాడు. మరి సెలెక్టర్లు అతనికి మరో ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.